హలో వ్యూవర్స్, ఫస్ట్ ఒక వీడియోలో మనం కటింగ్ చూసాము డిజైనర్ బ్లౌజ్కి. ఈ వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను. ఇప్పుడు ఈ బ్యాక్ నెక్ ఉంది కదా, ఈ బ్యాక్ నెక్కి నేను క్యాన్వాస్ యాడ్ చేస్తున్నాను. మీరు కనుక ఫస్ట్ వీడియో చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, ఆ కటింగ్ వీడియో చూడండి. ఈ వీడియోలో ఇప్పుడు నేను క్యాన్వాస్ యాడ్ చేస్తున్నాను నెక్కి. క్యాన్వాస్ యాడ్ చేస్తే కొంచెం స్టిఫ్గా ఉంటుంది. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత చిన్న చిన్న కట్స్ అన్నీ పెట్టేసేసి మళ్ళీ తిప్పేసేసి వెనక్కి తిప్పేసి కుట్టేస్తున్నాను. ఇంకో స్టిచ్ పైన వేస్తున్నాను. చిన్న చిన్న కట్స్ పెడితేనే ఈజీగా ఇది టర్న్ అయిపోతుంది. అప్పుడు కుట్టడానికి కూడా ఈజీగా ఉంటుంది. చూసారు కదా, ఇప్పుడు క్యాన్వాస్ రెడీ అయిపోయింది దీనికి. ఇప్పుడు నేను బ్యాక్ డాట్స్ తీసుకుంటున్నాను. 3 ఇంచెస్ డాట్స్ బ్యాక్కి తీసుకుంటున్నాను. షోల్డర్ దగ్గర కరెక్ట్గా మడిచిపెట్టేసి ఈ విధంగా పెట్టండి. ఇప్పుడు ఆ డాట్స్ కూడా కుట్టేస్తున్నాను. ఆ తర్వాత ఫ్రంట్ తీసుకున్నాను. ఫ్రంట్కి కూడా ఇప్పుడు క్యాన్వాస్ యాడ్ చేయాలి. ఇప్పుడు లైనింగ్ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు పెట్టేసేసి కింద లైనింగ్ పెట్టాను, పైన మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టాను. ఆ తర్వాత ఇప్పుడు క్యాన్వాస్ని తిప్పి పెట్టాను, బ్యాక్ సైడ్ పెట్టాను. కరెక్ట్గా సెంటర్కి పెట్టేసి పిన్స్ పెట్టేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు పైన ఒక స్టిచ్ వేసేస్తున్నాను. ఆ క్యాన్వాస్ను ఈ రెండింటికి కలిపేసి దీనికి కూడా మళ్ళీ చిన్న చిన్న కట్స్ పెట్టేసేసి మళ్ళీ టర్న్ చేసేసి ఇంకో కుట్టు వేసేయాలి. చూసారు కదా, ఇప్పుడు ఈ పార్ట్ కూడా క్యాన్వాస్ యాడ్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం ప్రిన్సెస్ కట్ చేసుకున్నాం కదండి, అవి ఆ రెండింటిని కూడా ఫస్ట్ ఒకసారి మొత్తం ఇది లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపేసి ఒకసారి కుట్టేసుకోవాలి. అలా కుట్టడం వలన క్లాత్ రెండు జరగకుండా ఉంటుంది ఈ మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసేటప్పుడు. అందుకోసం కరెక్ట్గా ఇవి కుట్టేసేసి సైడ్ అన్నీ కరెక్ట్గా నీట్గా కట్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా రెండింటినీ కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు అటాచ్ చేయాలి. కరెక్ట్గా ప్రిన్సెస్ కట్ డాట్స్ చూసుకోండి, కరెక్ట్గా ఎక్కడ వస్తుందనేసి పెట్టేసేసి కుట్టేస్తున్నాను. ఫస్ట్ ఆమ్ హోల్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఆమ్ హోల్ దగ్గర నుంచి కిందకి వస్తున్నాను. ఇప్పుడు ఆమ్ హోల్ దగ్గర పెట్టాను. పెట్టి గట్టిగా ఏం లాగవసరం లేదు, మామూలుగా లైట్గా అలా బెండ్ చేస్తూ అలా టర్న్ చేస్తూ అలా కుట్టేసామంటే ఈజీగానే వచ్చేస్తుంది. గట్టిగా లాగి పెట్టామంటే అక్కడ ఒక తిత్తుగా వస్తుంది. చూడండి, ఇప్పుడు ఇటు పక్కది రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక సైడ్ది కూడా ఈ విధంగానే కుట్టేస్తాను. పైనుంచి రావాలి. ఇప్పుడు కుట్టేటప్పుడు ఆమ్ హోల్ దగ్గర నుంచి కుట్టుకోవాలి. మామూలు డాట్స్ కటింగ్ కంటే కూడా ఈ ప్రిన్సెస్ కట్ చాలా ఈజీగా ఉంటుంది. అది ఫిట్టింగ్ కూడా చాలా కరెక్ట్గా ఉంటుంది. మీరు ట్రై చేసి చూడండి. చూసారు కదా, చాలా బాగా వచ్చేసింది. అక్కడ కరెక్ట్గా ప్రిన్సెస్ కట్ దగ్గర అక్కడ లూజ్ వచ్చింది మనకి, ఫ్రంట్ లూజ్కి. నెక్స్ట్ ఇప్పుడు నెట్ క్లాత్ని ఇప్పుడు ఈ చార్ట్ పేపర్ తీసుకున్నాం కదండి, దానికి యాడ్ చేయాలి. అందుకు ఆ నెట్ క్లాత్ని ఫస్ట్ ఒక స్టిచ్ వేసేస్తున్నాను. ఒక స్టిచ్ వేసేసి ఈ విధంగా ఆ తర్వాత ఆ దారం పెట్టుకుని లాగామంటే అప్పుడు కుచ్చుగా వచ్చేస్తుంది. అప్పుడు ఆ చార్ట్ పేపర్కి కరెక్ట్గా ఎంత నెక్ ఉందో అంతవరకు లాగి పెట్టామంటే అప్పుడు ఆ కుచ్చు యాడ్ చేసేయచ్చు. చూసారు కదా, ఒక పోగు దారం తీసుకుని దాన్ని లాగేస్తుంటే అప్పుడు దగ్గరికి వచ్చేస్తుంది, ఫ్యాబ్రిక్ మొత్తం దగ్గరికి వచ్చేస్తుంది. కరెక్ట్గా నెక్ పెట్టి మనకి ఎంత నెక్ కావాలో అంతవరకు లాగేసుకుంటా రావాలి. ఇప్పుడు అలా లాగిన తర్వాత ఒక కుట్టు వేసేస్తున్నాను. కరెక్ట్గా ఈ నెక్ ప్రిన్సెస్ కట్ ఇదన్నీ కరెక్ట్గా కటింగ్ వీడియో చూడండి, మీకు బాగా అర్థమవుతుంది.
ఆ తర్వాత ఈ స్టిచ్చింగ్ వీడియో చూసారంటే ఇంకా చాలా బాగా అర్థమవుతుంది. ఇప్పుడు ఆ కింద ఉంది కదా, కింద లైన్ కరెక్ట్గా ఆ లైన్ దగ్గర కూడా మనం ఆ ఫ్రిల్స్ లాగా చిన్న చిన్న కుచ్చులాగా పెట్టేసుకుంటూ కుట్టేసేయాలి. అప్పుడు కిందకు వచ్చేసరికి మనకి ఫ్రిల్స్ లాగా కనపడుతుంది. ఇలాంటి డిజైనర్ బ్లౌజెస్ నిదానంగా చూసి కట్ చేసుకుని కుట్టుకున్నామంటే మనం ఇంట్లోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. బయట చేస్తే మినిమం 1000 రూపీస్ ఉంటుంది ఈ బ్లౌజు. ఇప్పుడు అలా లేకుండా మనం తక్కువ కాస్ట్లోని 200 300 రూపీస్లోని ఫ్యాబ్రిక్ తీసుకుని కుట్టేసామంటే చాలా ఈజీగా అయిపోతుంది. నాకు ఈ క్లాత్ వచ్చి 80 సెంటీమీటర్స్ క్లాత్ వచ్చి 150 పడింది. తర్వాత లైనింగ్ వచ్చి 50 రూపీస్ పడింది. ఆ తర్వాత నెట్ ఫ్యాబ్రిక్ కూడా 50 కూడా పడలేదండి, ఇంకా తక్కువే పడింది. టోటల్గా నాకు 200 250 లోపలే పడిపోయింది, అయిపోయింది. 250 లోపలే ఈ బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ రెడీ అయిపోయింది. ఈ విధంగా అలా కుచ్చు కుచ్చులాగా పెట్టేసి కుట్టేసాం కదా. కుట్టేసిన తర్వాత ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోండి. ఇప్పుడు చూసారు కదా, ఇలా పెడితే కరెక్ట్గా ఫిట్టింగ్గా ఉంది. ఓకే, ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని నేను కట్ చేసేసుకుంటున్నాను. చూసారు కదా, ఇప్పుడు అలాగే ఫ్రంట్కి కూడా ఈ విధంగానే తీసుకుంటున్నాను. ఫ్రంట్కి కూడా సేమ్ ఇదే నెట్ క్లాత్ కట్ చేసుకున్నాం కదా మనం కటింగ్ దాంట్లో, అదే ఈ విధంగా ఫ్రిల్స్ లాగా గట్టిగా లాగేసేసి ఒక చోటికి లాగేసేసి మళ్ళీ నెక్ యాడ్ చేసేస్తున్నాను. నెక్కి ఈ చార్ట్ పేపర్కి కుట్టేస్తున్నాను. నెక్ దగ్గర కుట్టేసిన తర్వాత మళ్ళీ కింద కుట్టేసేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మళ్ళీ కట్ చేసేసేయాలి. ఇదే మనం పేపర్ పెట్టకుండా ఒట్టిగా కుట్టడానికి రాదండి. నెట్ క్లాత్ కదా, అసలు రాదు మనకి. కొంచెం అక్కడక్కడ చాలా ఫాల్ట్ వస్తుంది. అందుకోసం నేను ఇలా పేపర్ పెట్టాను. ఆ తర్వాత పేపర్ మనం రిమూవ్ చేసేసుకోవచ్చు. మనం కాలర్ పెట్టేటప్పుడు పేపర్ రిమూవ్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఇప్పుడు పైనది అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు కింద కూడా కొంచెం కొంచెం అలాగా ఫ్రిల్స్ లాగా పెట్టేసేసి ఫోల్డ్ చేసేసి అలా కుట్టేస్తున్నాను. ఈ విధంగా ఇక్కడ కూడా కుట్టేసాను కదా. కుట్టేసిన తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఉంది కదా, దాన్ని కూడా తీసేస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ నెట్ క్లాత్ రెడీ అయిపోయింది మనకి. నెక్కి ఇది ఫ్రంట్కి కూడా రెడీ అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఆ నెట్ ఉంది కదా, దానికి ఇప్పుడు ఈ క్లాత్ని అటాచ్ చేస్తున్నాను. ఈ బ్లౌజ్ ఉంది కదా, బ్లౌజ్కి అటాచ్ చేసేస్తున్నాను. కరెక్ట్గా కావాలంటే సెంటర్లో పిన్స్ పెట్టేసేసి, కరెక్ట్గా సెంటర్ ఎక్కడ వస్తుంది, షోల్డర్ దగ్గర సెంటర్ దగ్గర పిన్స్ పెట్టేసుకోండి. పిన్స్ పెట్టేసిన తర్వాత ఇలా కుట్టామంటే ఈజీగా అయిపోతుంది. ఫ్యాబ్రిక్ అటు ఇటు కదలకుండా ఉంటుంది. మనకి కరెక్ట్ షేప్ కూడా కరెక్ట్గా అట్లానే ఉంటుంది. చూసారు కదా, సేమ్ కరెక్ట్గా అయిపోయింది. ఇక్కడ కూడా అయిన తర్వాత నేను అలాగే ఇంకొక స్టిచ్ కూడా వేసుకుంటున్నాను పైన. కావాలంటే మీరు ఇక్కడ లేస్ అయినా కూడా వేసుకోవచ్చు, డిఫరెంట్ కలర్ లేస్లన్నా పెట్టుకోవచ్చు. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత షోల్డర్స్ అటాచ్ చేసేస్తున్నాను. షోల్డర్స్ అటాచ్ చేసేటప్పుడు ఒకసారి చూసుకోవాలండి, ఏంటంటే కరెక్ట్గా ఆ బ్లౌజ్ ఉంది కదా, బ్లాక్ బ్లౌజ్ది, ఆ నెట్ జాయింట్ రెండు జాయింట్స్ ఒకేలాగా ఉండాలి, కరెక్ట్గా ఉండేలాగా కుట్టుకోవాలి. ఆ నెట్ జాయింట్ ఉంది కదా, నెట్టును మెయిన్ ఫ్యాబ్రిక్, ఆ జాయింట్ దీని ఫ్రంట్కి బ్యాక్కి రెండింటికి కలిసేలాగా కుట్టుకోవాలి.
ఎందుకంటే షోల్డర్ అటాచ్ చేసిన తర్వాత ఎత్తు తక్కువగా రాకూడదు. ఇప్పుడు చూస్తారు కదా అక్కడ కరెక్ట్గా ఉంది, బ్యాక్ది ఫ్రంట్ది కరెక్ట్గా జాయిన్ అయ్యింది, కరెక్ట్గా ఉంది. ఇప్పుడు చూసారు కదా ఇక్కడ జాయిన్ చేసేసాం. జాయిన్ చేసేసిన తర్వాత ఇక్కడ నేను ఓపెన్ పెడుతున్నాను. ఇది బ్యాక్ ఓపెన్ అని చెప్పాను కదండి. ఫస్ట్ నెట్కి ఓపెన్ పెడుతున్నాను. ఈ నెట్ క్లాత్ ఉంది కదా, దానికి ఓపెనింగ్ కోసం ఫస్ట్ మళ్ళీ ఇంకో నెట్ క్లాత్ తీసేసుకుని దానికి ఒక బాక్స్ లాగా కుట్టేస్తున్నాను. 3 డేస్ కుట్టే 3 సైడ్స్ కుట్టేస్తున్నాను. 3 సైడ్స్ కుట్టేసి మధ్యలో కరెక్ట్గా కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఆ కుట్టింది ఉంది కదా, ఆ కుట్టిన దాని దగ్గర మధ్యలో గ్యాప్ ఇచ్చి కుట్టాను కదా, ఆ గ్యాప్లో కట్ చేసేస్తున్నాను. అప్పుడు ఏమైంది, ఇప్పుడు పైన పెట్టిన క్లాత్ని మళ్ళీ ఫోల్డ్ చేసి బ్యాక్ పెట్టేస్తే దానికి కరెక్ట్గా అయిపోతుంది. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసేసి అక్కడ కుట్టేసేయచ్చు. అటుపక్క కూడా ఫోల్డ్ చేసేసి కుట్టేసేస్తే అయిపోతుంది. అక్కడ బ్యాక్ ఓపెన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆ తర్వాత నేను ఇప్పుడు కాలర్ దగ్గర పెడుతున్నాను. ఇప్పుడు అక్కడ కొంచెం నీట్గా ఉండాలి కదా, ఫస్ట్ ఒక క్రాస్ పీస్ తీసేసుకుని బ్లాక్ కలర్ది క్రాస్ పీస్ తీసుకుని ఫస్ట్ ఒక లైన్ అటాచ్ చేసేస్తున్నాను. ఇప్పుడు అటాచ్ చేసేసిన తర్వాత మనం ఇప్పుడు పేపర్ని రిమూవ్ చేసేసుకోవచ్చు. కరెక్ట్గా నెట్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, దాని నెక్కి ఇది యాడ్ చేస్తున్నాను ఈ క్లాత్ని. ఇలా అటాచ్ చేసిన తర్వాత మళ్ళీ వెంటనే ఫోల్డ్ చేసి కుట్టేస్తే ఆ పేపర్ కూడా కొంచెం స్టిఫ్గా ఉంటుంది. అందుకోసం ఇలా ఫస్ట్ అటాచ్ చేసేసిన తర్వాత నేను ఇప్పుడు పేపర్ తీసేస్తున్నాను. ఇప్పుడు కుట్టాను కదా, లాస్ట్లో కూడా కొంచెం చిన్నగా ఫోల్డ్ చేసి అక్కడ కుట్టేసేసాను. ఇప్పుడు పేపర్ తీసేసాను చూడండి. ఇప్పుడు పేపర్ తీసేసిన తర్వాత ఇప్పుడు ఆ క్లాత్ ఉంది కదా మనం పెట్టిన క్రాస్ పీసు, దాన్ని మళ్ళీ మడిచేసి పెట్టేస్తున్నాను. మడిచేసి పెట్టేసరికి అది ఒక చిన్న కాలర్ లాగా వచ్చేస్తుంది మనకి. అక్కడ మీకు ఇలా కావాలంటే ఇలా అయినా ఉంచేసుకోవచ్చు. లేకపోతే నేను ఏం చేశానంటే నెక్స్ట్ ఫ్రిల్స్ నెట్ ఫ్యాబ్రిక్లోని ఫ్రిల్స్ యాడ్ చేశాను. ఫ్రిల్స్ లాగా కుట్టేసేసి అది నెక్కి యాడ్ చేసేసాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను క్లియర్ చేస్తాను. చూసారు కదా కరెక్ట్గా ఎండ్కి వచ్చేసింది. కరెక్ట్గా ఫోల్డ్ చేసేసి కుట్టేసేసుకున్నాను. కుట్టేసేసి ఇలా నేను కూడా ఉంచుకోవచ్చు, మీ ఇష్టం అది. నేను ఇప్పుడు ఫ్రిల్స్ తీసుకున్నాను. ఒక సేమ్ అదే నెట్ క్లాత్ ఉంది కదా, నెట్ క్లాత్కి ఫస్ట్ ఫ్రిల్స్ కుట్టేసేసాను. ఫ్రిల్స్ కుట్టేసేసిన తర్వాత ఆ ఫ్రిల్స్ని ఈ నెక్కి కరెక్ట్గా అటాచ్ చేస్తున్నాను. ఫస్ట్ డౌన్ సైడ్కి పెట్టేసి అటాచ్ చేస్తున్నాను. ఇప్పుడు కిందకి చూసారా, ఇప్పుడు కింద సైడ్కి పెట్టేసి అటాచ్ చేస్తున్నాను. అటాచ్ చేసిన తర్వాత ఒక లైన్ అటాచ్ చేసిన తర్వాత మళ్ళీ తిప్పి పైకి పెట్టి ఇంకొక లైన్ మళ్ళీ స్టిచ్ చేస్తున్నాను. అలా కిందకి పెట్టేసేసి కుడుతున్నాను చూడండి.
ఇప్పుడు ఎక్స్ట్రా ఉందనేసి నేను కొంచెం తీసేస్తున్నాను. తీసేసి లాస్ట్లో కొంచెంగా మడిచేసి కుట్టేస్తున్నాను. చూసారు కదా, ఫ్రిల్స్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇలా పైకి పెట్టేసేసి మళ్ళీ ఇంకో స్టిచ్ వేస్తున్నాను. అప్పుడు నిలబడి ఉంటుంది. ఫ్రిల్ ఎలాగుంటుంది, కొంచెం నిలబడి ఉంటుంది. అప్పుడు మనం నెక్కి పెట్టినప్పుడు కొంచెం అది నిలబడి ఉండేసరికి కొంచెం లుక్ బాగుంటుంది. అలా పడుకునే ఉంటే అది అంత లుక్ బాగోదు. పైకి లేచి నిలబడినట్టు ఉంటే లుక్ బాగుంటుంది అనేసి నేను ఈ విధంగా పైకి లేపేసేసి ఇంకో కుట్టు వేసేస్తున్నాను. ఆ తర్వాత ఒక డిజైనర్ లేస్ ఒకటి తీసుకుని కరెక్ట్గా ఆ నెక్కి పెట్టేసుకున్నారంటే అది ఒక లుక్ బాగుంటుందండి. చూసారు కదా, ఇప్పుడు పైన అయిపోయింది. పెడుతున్నాను. చూసారు కదా, పైన అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ ఓపెన్ పెట్టడానికి ఈ విధంగా ఇప్పుడు కట్ చేసేస్తున్నారు. కరెక్ట్గా మిడిల్ పార్ట్ చూసుకుని కట్ చేసేస్తున్నాను. కట్ చేసేసి తర్వాత హూక్ పట్టి అటాచ్ చేస్తున్నాను. రెండు సైడ్లు సేమ్ క్లాత్ తీసేసుకుని ఒకసారి పెట్టేసేసి కుట్టి వేసేసి మళ్ళీ మడిచేసి ఇంకో కుట్టు వేస్తున్నాను. ఈ విధంగా హూక్ పట్టి మనకు తెలుసు కదండి, ఆ విధంగా హూక్ పట్టి అటాచ్ చేసేస్తున్నాను బ్యాక్. ఇప్పుడు అక్కడ అయిపోయింది. నెక్స్ట్ స్లీవ్స్ తీసుకున్నాను. స్లీవ్స్ తీసేసుకుని స్లీవ్స్ కటింగ్ దీంట్లో చూపించలేదండి, నేను నెక్స్ట్ ఇంకో వీడియోలో అటాచ్ చేస్తాను. ఈ స్లీవ్స్ కటింగ్ స్లీవ్స్ రెండు అటాచ్ చేసేసుకున్నాను. ఇక్కడ కూడా అటాచ్ చేసేసిన తర్వాత కింద నడుం పట్టి ఉంది కదా, నడుంకి ఒక క్లాత్ తీసేసుకుని అక్కడ ఫోల్డ్ చేసేసి బ్యాక్కి కుట్టేసేసుకోవాలి. అలాగే ఫ్రంట్ కూడా ఉంది కదా, ఫ్రంట్కి కూడా ఆ విధంగానే స్టిచ్ చేసేసుకోవాలి. నేను కొంచెం ఎక్స్ట్రా అది 4 ఇంచెస్ క్లాత్ తీసుకున్నాను. ఎందుకంటే కొంచెం ఫోల్డ్ చేసి కొంచెం గట్టిగా ఉంటుంది, కింద నడుం దగ్గర కొంచెం గట్టిగా ఉంటుంది అనేసి 4 ఇంచెస్ క్లాత్ని డబల్ ఫోల్డ్ చేసి కుట్టేసేసి తిప్పి మడిచి బ్యాక్ కుట్టేస్తాను. అప్పుడు ఏమైంది, కొంచెం స్టిఫ్గా ఉంటుంది అక్కడ నడుం దగ్గర. ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ కుట్టేసుకున్నాను. కుట్టేసిన తర్వాత ఇప్పుడు సైడ్స్ కుట్టేసుకోవాలి. హ్యాండ్స్ దగ్గర నుంచి కింద వరకు సైడ్స్ కుట్టేసుకోవాలి. మనం ఇంతకుముందు డ్రా చేసింది ఉంది, ఒకవేళ అది ఉంటే కరెక్ట్గా అలా కరెక్ట్గా ఆ విధంగా కుట్టేసేసుకోండి. లేదు అనుకుంటే ఒకసారి మెజర్మెంట్ టేప్ ఉంది కదా, టేప్ తీసేసుకుని కరెక్ట్గా మీకు ఎంత నడుం దగ్గర కావాలి, ఎంత చెస్ట్ 38 అన్నాను కదా, 38 ఎక్కడ వస్తుంది అనేసి అలా చూసుకోండి. లేకపోతే ఇది కొంచెం ఆల్రెడీ నేను ఇక్కడ మార్క్ చేశాను కదా, ఆ మార్క్ చేసిన దానిపైనే కుట్టేస్తున్నాను. అప్పుడు ఈజీగా అయిపోతుంది. అలాగే ఇంకో హ్యాండ్ ఉంది కదా, ఆ హ్యాండ్ను కూడా ఈ విధంగానే కుట్టేస్తున్నాను. హ్యాండ్ తర్వాత ఆ సైడ్ కూడా ఈ విధంగా కుట్టేస్తున్నాను. కరెక్ట్గా మార్కింగ్స్ ఇటువైపు కూడా కనపడుతుంది, నేను అలానే కుట్టేస్తున్నాను. ఇప్పుడు టోటల్గా మన బ్లౌజ్ రెడీ అయిపోయిందండి. డిజైనర్ బ్లౌజ్ విత్ తక్కువ కాస్ట్తో ఇంట్లోనే డిజైనర్ బ్లౌజ్ కుట్టుకునే విధానం. ఇక్కడ కొంచెం వైట్గా కనపడుతుంది ఏంటంటే పేపరు, నేను కుట్టిన పేపర్ అక్కడక్కడ పోలేదు. ఒకసారి వాష్ చేసామంటే అది పేపర్ అంతా పోతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను క్లియర్ చేస్తాను. చూసారు కదా బ్లౌజ్ ఎంత చక్కగా ఉందో. థ్యాంక్ యూ ఆల్.